ఎవరు కూడా చేసి ఉండరు ఇది. అలాంటి ఒక మందు మా తాత లాంటిది ఎప్పుడుదో నా వయసు 15 సంవత్సరాల వయసులో నేర్చుకున్నాడు మా తాత వాళ్ళ దగ్గర, మా పెద్దల దగ్గర, ఈ ఆదివాసీ ప్రాంతాల్లోని. అలాంటి మందుని ఇవాళ మేము తెలియపరచాలని మేము ముందుకు వచ్చాము. షుగర్ వ్యాధికి ఉన్న లక్షణాలు ఏంటంటే బాగా రోజు రోజుకు క్షీణించిపోవడం, కాలు చేతులు లాగేయడం, ఆకలి అంతే తట్టుకోలేకపోవడం, ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. నేను ఇంక నా జీవితం ఇంతే అయిపోయిందని అనుకుంటారు, కానీ అలాంటిది ఏమి లేదు. మంచి మన సంజీవన్ లాంటి ఆయుర్వేద మందు ఉంది. చూడండి, ఈ షుగర్ మందులో మెయిన్ ప్రధానంగా పడేది బూడిద గుమ్మడికాయ అంటారు దాన్ని, బూడిద గుమ్మడికాయ. కానీ ఇది ఒకప్పుడు మనకి దిష్టిలు కానేసైనా ఇంటి ముందే కట్టుకోవడమే తెలుసు, కానీ అందరికీ దీంట్లో ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయన్న సంగతి ఎవరికి తెలియదు. దీన్ని మధ్యకాలంలో మళ్ళీ మన వాళ్ళు ఎక్కువ శాతం 5 స్టార్ హోటల్లోనే ఎక్కడైనా లేహాలు చేస్తున్నారు, లేహాలు అలవాల కింద. అదే కొంతమంది మన ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే దీన్ని కోసి ఒడియాలు పెట్టుకుంటారు. ఇది వేడి గుణాన్ని తగ్గిస్తుంది, మెయిన్ రకరకాల స్త్రీల్లో ఉండే రోగాలన్నింటినీ తగ్గిస్తుంది. ఇది మెయిన్ షుగర్ మందులో పడుతుంది. తర్వాత వచ్చింది ఏంటంటే ఇది తౌడు అండి. ఇది మెత్తని తౌడు. మనం రైస్ పట్టుక ధాన్యం పట్టుకెళ్ళి ఆడిస్తాం కదా, ఆడించినప్పుడు వస్తుంది ఎర్రపొర అంటారు. తౌడు ఏంటిరా అనుకుంటారు, ఇంతవరకు ఎవరో చూపించి ఉండరు, చెప్పు ఉండరు మీకు షుగర్కి ఇలాంటి మందు. దీంట్లో మంచి బి విటమిన్ ఉంది, ఐరన్ ఉంది, మంచి బలం, మంచి పుష్కలంగా అన్ని కూడా కలిసి ఉన్నాయి దీంట్లోని. ఇది మెయిన్గా పడేది. ఇది కూడా ఒక తౌడు, మెత్తని తౌడు. తర్వాత వచ్చేసి బెల్లం, ఇది చూడండి తాటి బెల్లం. తర్వాత వచ్చేసి ఇది పసుపు అండి, పసుపు ఇది కూడా చూడండి పసుపు. మంచి యాంటీబయాటిక్గా దెబ్బ తగిలిన చోట పసుపు అంటించామనుకోండి, ఇంకా ఇంజక్షన్ అవసరం లేదు, యాంటీబయాటిక్గా పనిచేస్తుంది ఇది. చూడండి, ఇది బూడిద గుమ్మడికాయ కదా. ఈ బూడిద గుమ్మడికాయని ఇలాగా గింజలు తీసేసి, గింజలు ఇది ఈ మెత్తడి పదార్థం, ఈ గుజ్జు ఇది అనమాట. ఈ గుజ్జుని తీసుకోవాలి మనం. ఈ గుజ్జుని తీసుకొని ఈ గుజ్జుని ఏం చేస్తామంటే ఒక 300 గ్రాములు ఈ గుజ్జుని తీసుకొని 200 గ్రాములు మెత్తని తౌడు కలుపుకోవాలా. 200 గ్రాములు. బాగా వినండి, మీ ఇంట్లో మీరే చేసుకోవచ్చు, బయటకి ఎక్కడికి వెళ్ళవసరం లేదు. ఈ షుగర్ నుంచి మీరు బయటపడవచ్చు. ఇలాంటి ఎంతో మందికి ఇచ్చాను, ఎంతో అనుభవం ఉంది నాకు. మీరు వాడి చూడండి, అప్పుడు చెప్పండి ఏంటన్నది. మీరు చేసుకోండి, చేసుకోని వాళ్ళు, చేతగాని వాళ్ళు మేము మీకు కొరియర్ ద్వారా కూడా పంపుతాము. అలాగే ఇది 300 గ్రాములు చెప్పాను కదా, 200 గ్రాములు మెత్తని తవుడు, 100 గ్రాములు తాటి బెల్లం, 100 గ్రాములు, 10 గ్రాములు పసుపు. ఈ మొత్తం కలిపితే కలంలోనే నూరుకోవచ్చు, లేకపోతే మిక్సీలో జార్లు వేసి మిక్సీలో కొట్టేసుకోవచ్చు. కొట్టుకుంటే ఒక లేహంలా తయారవుతుంది. షుగర్కి ఇంకా నెంబరమైన మందు అనమాట ఇది. అద్భుతం, సంజీవిలా పనిచేస్తుంది. ఈరోజు ఎంతో మందికి ఇచ్చాను, చాలా బాగుందండి అన్నారు. ఆ లేహం ఇలా ఉంటుంది చూడండి. ఇదిగో ఇవన్నీ నేను చెప్పాను కదా, తయారు చేసిన తర్వాత లేహం ఇవి ఇలా ఉంటుంది. ఇది చూశారు కదా, దీన్ని రోజు ఉదయం సాయంత్రం ఇంచుమించి ఒక 15 గ్రాములు అంటే ఆటోమేటిక్గా తెలిసే ఉంటుంది. 15 గ్రాములు మోతాదులోనే తీసుకోండి, ఏం కాదు. ఇలా వంట చేసుకొని మామూలుగా డైరెక్ట్ తినేయచ్చు. మీరు ఇంకా షుగర్ నుంచి ఎటువంటి బాధపడే పని లేదు. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టో ఎంత అలసిపోయి ఉంటారు ఇంతవరకును. కానీ ఇది వాడి చూడండి, దీని అనుభవం ఎలా ఉంటుందో ఏంటి అన్నది అప్పుడు మీరే చెప్తారు, మీరే ఫోన్ చేస్తూ ఉంటారు. ఉదయం సాయంత్రం అలాగే వాడాలి. వాడితే మీరు ఏంటన్నది అతిమూత్ర వ్యాధి కానీ, మీరు బ్లడ్ షుగరే కాదు, యూరిన్ షుగరే కాదు, ఏదైనా కానీ ఇది వాడినాక మీరు ఒక్కసారి 15 రోజులకు ఒకసారి చెకప్ చేయించుకోండి. అప్పుడు ఏ రేంజ్లో ఉందో ఏంటున్నది మీకే తెలుస్తుంది కదా. 41 రోజు వాడిన తర్వాత అప్పుడు మీరు ఇంక నాకు షుగర్ లేదు, ఏం లేదంటారు. మీరు ముందు ఎలాగుండేవాళ్ళు అలాగే ఉంటారు. కానీ ఇందులో డౌట్ పడే అవసరం ఏం లేదు. ఇది బూడిద గుమ్మడికాయ, తవుడు, తాటి బెల్లం, పసుపు. ఇందులో బాడీకి హానికారం చేసేది ఏమీ లేదు. మీరు ఎటువంటి డౌట్ పడే అవసరం లేదు. మన విజయవాడ ఎక్కడి నుంచో వచ్చేవారు, చాలా బాగుందండి బాబు, ఇది వరకు మీద ఇప్పుడు మాకు ఇంకేమీ లేదు అంటున్నారు.